హలో అండి. మన నార్త్ ఆంధ్ర అంటే ఈ ఉత్తర కోస్తా ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం, విజయనగరం, ఈ విశాఖపట్నం జిల్లా అప్ టు కాకినాడ వరకు కూడా ప్రజల్లో కామన్‌గా నేను అబ్జర్వ్ చేసిన రక్తానికి సంబంధించిన సమస్యలేంటంటే ఆహ్, ఈ కొండ ప్రాంతం ఉంటుంది గదా! అరకు కానీ, ఆ స్ట్రెచ్ అంతా కూడా పాడేరు, ఈ ఇటువైపు సీతంపేట ఈ ఏరియాస్‌లో ఎక్కువగా సికిల్ సెల్ ఎనీమియాస్ ఎక్కువగా నా దగ్గరికి వస్తూ ఉంటారనమాట. వాళ్ళ ఫ్యామిలీస్‌లో మ్యారేజెస్ చేసుకోవడం వల్ల, కన్సాంగ్యునిటీ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ పిల్లల్లో సికిల్ సెల్ ఎనీమియాది బాగా పెరుగుతూ వచ్చింది. అదే కాకుండా ప్లెయిన్ ఏరియాస్‌లో అయితే థాలసీమియా కనబడుతూ ఉంటుంది. న్యూట్రిషనల్ ఎనీమియాస్ అంటే ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం వల్ల వాళ్ళలో ఎనీమియాని చూస్తూ ఉంటాం. పర్టిక్యులర్‌గా చిన్న పిల్లలు, ఆడవాళ్ళలో ఎక్కువగా ఈ సమస్యను అబ్జర్వ్ చేసాం. కొద్దిగా ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొన్ని రకాల రక్త సమస్యల్లో ప్లేట్లెట్స్ తగ్గిపోవడం. అంటే దాన్ని ఐటీపీ అంటారు. ఇమ్యూన్ థ్రాంబోసైటోపీనియా చాలామంది పేషెంట్స్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో చూస్తూ ఉన్నాము. కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ హీమోలైటిక్ ఎనీమియాస్ అంటారు. వీళ్ళలో రక్తం విరిగిపోతూ ఉంటుంది. రక్తం పదే పదే తగ్గిపోతుంటుంది. ఏప్లాస్టిక్ ఎనీమియా కొన్ని పాకెట్స్‌లో బాగా ఎక్కువగా వస్తుంది. శ్రీకాకుళంలో కొన్ని ఏరియాస్‌లోను, విజయనగరంలో కొన్ని ఏరియాస్‌లో ఏప్లాస్టిక్ ఎనీమియా అనేది బాగా ఎక్కువగా రావడం అబ్జర్వ్ చేసాం. ఏప్లాస్టిక్ ఎనీమియా అంటే హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది. ప్లేట్లెట్స్, వైట్ బ్లడ్ సెల్స్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయన్నమాట వాళ్ళలో. అండ్ బ్లడ్ క్యాన్సర్స్ అనేవి డిఫ్యూజ్‌గా ప్రెజెంట్ అవుతూ ఉన్నాయి. ఎక్యూట్ లుకీమియాస్ చిన్నపిల్లల్లో ఎక్కువగా రావడం చూస్తూ ఉన్నాం. ఎక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియా అంటూ ఉంటారు. పెద్దవాళ్ళలో ఎక్యూట్ మైలోయిడ్ ల్యూకీమియా, మల్టిపుల్ మైలోమా చూస్తూ ఉంటాం. మిడిల్ ఏజ్డ్ పీపుల్‌లో లింఫోమా అనేది ఎక్కువగా వస్తుంటుంది. కొంతమందిలో మైలో డిస్ప్లాస్టిక్ సిండ్రోమ్స్ వస్తూ ఉంటాయి. ఇలా వేరీడ్‌గా ఇవి ప్రెజెంట్ అవుతున్నాయన్నమాట.